ఏం చేస్తున్నావు శ్రావ్య? నేను రాజీవ్ వైజాగ్ వెళ్తున్నాం ఆంటీ. రామ్జీ బాబాయ్ కూడా మాతో వస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ, పర్వాలేదు. అబే క్యాజువల్ గా చేశాను శ్రావ్య. మంచి వార్త చెప్పావు. శుభం. వెళ్ళిరండి. ఇంటికి ఏ ఫ్లైట్ కి వెళ్తున్నారు? మార్నింగ్ 11 ఆంటీ. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ ఆంటీ. బాయ్. బయట ప్రపంచాన్ని చూసి మందు చుక్క గొంతు దిగి ఎన్నాళ్ళయిందో. అసలు నేను ఎంతకాలం కోమాలో ఉన్నానో నాకే తెలియడం లేదు. ఒకడేమో 3 నెలలు అంటాడు, ఇంకొకడు 4 అంటాడు. మొత్తానికైతే స్పృహలో లేకుండా హాస్పిటల్లో పడున్నాను. నా కంచం నిలబడాలని కుంచెపట్టాను. అదే నన్ను చావు అంచుల దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చింది. ఇంతకీ నా భార్య ఏం చేస్తుందో చూద్దాం. ఇదేంటి జల్జక్క, మనింటికి టూలెట్ బోర్డు తగిలించారు? ఓనరు ఖాళీ చేయమంటే మనం చేయమని చెప్పాం కదా, అందుకే తగిలించుంటాడు. ఉండు. రా శారదా. శారదా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకో. చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలిగాను. మనశ్శాంతిగా ఉంది. ఇక ముందు కూడా అంతే మనశ్శాంతిగా ఉంటుందన్న నమ్మకంతో ఉండు. అలాగే అక్క. నాకెందుకో దేవుడు జ్యోతికి మేలు చేస్తాడనిపిస్తోంది. తప్పకుండా సహాయపడతాడు కూడా. నాకు సాక్షాత్తు ఆ దేవుడే నాతో మాట్లాడినట్టు పూజ చేస్తుంటే అనిపించిందక్క. ఆ దేవుడి రాతని, ఆ దేవుడి ఆలోచనల్ని పసిగట్టడానికి మనం ఎవరం శారదా? మంచి జరగాలని కోరుకుందాం అంతే. అవునక్క, అది కరెక్టే. అవును శారదా, హాస్పిటల్లో రామ్జీని చూసినప్పుడు నీ పెద్ద కూతురు గురించి అడగాల్సింది. వద్దులే జల్జక్క, మనుషుల్ని నమ్ముకుని టెన్షన్ పడే బదులు దేవుణ్ణే నమ్ముకుంటాను. ఆ దేవుడే నాకు ఏదో ఒకరోజు నా పెద్ద కూతురి జాడ చెప్తాడు. జ్యోతిని నా కూతురు అనుకున్న తర్వాత నా మనసుకి హాయిగా ఉంది. నా పెద్ద కూతుర్ని ఇంకా కలవలేనేమో అనే దిగులు తగ్గించింది. బోర్డు పీకేసింది ఎవరు? నేనే. ఇది నా ఇల్లు. నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకోవడం నా ఇష్టం. పీకేసే అధికారం నీకెవరిచ్చారు? ఒకళ్ళు ఇచ్చేదేంటి, నేనే తీసుకున్నాను. మేమింట్లో ఉండంగా బోర్డు ఎలా పెడతారు? జైలుకెళ్ళొచ్చిన వాళ్ళకి నా ఇంట్లో చోట్లేదని చెప్పాను కదా. చూడండి, ఇంకొకసారి జైలు ప్రస్తావన తెచ్చారంటే మర్యాదగా ఉండదు. ఏంటమ్మా నోరు లెగుస్తుంది? ఖాళీ చేస్తారా లేదా? చేసేదే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు ఖాళీ చేయకపోతే మనుషులను పెట్టి ఖాళీ చేయించాల్సి వస్తుంది. మేమిద్దరూ కూడా స్టేషన్కి వెళ్ళి మేమిద్దరు ఆడవాళ్ళం ఇంట్లో ఉంటే నువ్వు వచ్చి మాతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఏంటి అమర్యాదగా ప్రవర్తించానా అంటే? ముట్టుకోవడం, పట్టుకోవడం లాంటివి. వద్దమ్మా తల్లి, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే అందరూ నన్ను తిడతారమ్మా. అమర్యాదగా ప్రవర్తించినందుకు కాదు, ముట్టుకోవడానికి పట్టుకోవడానికి. వీళ్ళిద్దరు తప్ప ఎవరూ దొరకలేదా అని ఆ మహాభాగ్యం నాకెందుకమ్మా. వస్తానమ్మా. ఇదిగో వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఇల్లు ఖాళీ చేయాల్సిందే.
శ్రావ్య పొద్దున్నే హడావుడైపోతుంది. సూట్ కేసు సర్దుకోకపోయావా? ఇప్పుడే సర్దుకుంటాను అత్తయ్య. ఆ, ఆ, రాజీవ్ బట్టలు కూడా నా సూట్ కేసులో సర్దమంటారు అత్తయ్య? అవసరం లేదు. నీ బట్టలు నువ్వు సర్దుకో, నా బట్టలు నేను నా బ్యాగ్లో సర్దుకుంటాను. రాను రాను శ్రావ్యం మరీ తెగిస్తోంది. దొరబాబు బట్టలు తన సూట్ కేసులో సర్దడం ఏంటి? ఇవి అర్థం ఉందా? రాజీవ్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా బయటకు వస్తావా? పదండి. అయ్యో, ఇద్దరు ఇటే వస్తున్నారు. తప్పించుకునే దారే లేదే. కాపాడు భగవంతుడా. చెప్పండి. అది రాజీవ్ వైజాగ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా. వాళ్ళ ముందు మనం డిస్కస్ చేసే కంటే ఇక్కడే డెసిషన్ తీసుకుని వెళ్తే మంచిది కదా. హా, అవును. వన్ మినిట్ అండి. హలో. సరే, అలాగే చేద్దాం. ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరుతాను. పదండి. అమ్మా, రామ్జీ గారు బయలుదేరుతున్నారు. నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. అలాగే రాజీవ్. వెళ్దాం, పదండి. శ్రావ్య, నేను బయలుదేరుతాను. వస్తున్నా నాగబాబాయ్. సరే అక్క, బిజినెస్ పార్ట్నర్ని చేసుకుంటాను. తర్వాత మెల్లిగా రాజీవ్కి బ్రెయిన్ వాష్ చేసి జ్యోతిని అతని నుంచి దూరం చేయాలి. జ్యోతి రాజీవ్ని విడగొట్టడానికి నాకు మంచి అవకాశం దొరికిందనుకుంటా. అయ్యయ్యో, ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. సారీ అత్తయ్య, పొరపాటున చేయి తగిలి పడిపోయింది. పొరపాటు కాదు శ్రావ్య, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఏదో పెద్ద అనర్థమే జరగబోతుందని దేవుడిచ్చిన సంకేతం అది. ఏమంటున్నారు రామ్జీ గారు? అనర్థం ఏంటి? మాధవ్ గారు, నా భార్య పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా ఇలాగే చేయి తగిలి సీతమ్మ విగ్రహం కింద పడి పగిలిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. నేను వెళ్ళొస్తాను. రాజీవ్, నువ్వు వెళ్ళొద్దు. కావాలంటే రామ్జీ గారిని శ్రావ్య డ్రాప్ చేసి వస్తుంది. ఏం కాదమ్మా, మరి మైండ్కి తీసుకోకండి. తేలిగ్గా తీసుకోకురా, నీకసలే ప్రాణగండ ఉంది. అవును రాజీవ్, ఎందుకు ఛాన్స్ తీసుకొని అనవసరమైన రిస్క్లో పడ్డాం. నువ్వుండు, నేను కార్ తీసుకెళ్లి డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను.